ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి, గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుని, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. చాలండి, నీవు ఆశీర్వాదముగా పొందువు. చిన్ని ప్రార్థన చేద్దామండి వాక్య నిమిత్తం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మాకు తోడుగా ఉండండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభువా నిబిడలమైన అందరికీ నైనా విరిచి వడ్డించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ సమయం అంతా నిలబడిన దాసుని మరుగుపరిచి దాసుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడండి. దాసులు కూడా అభాగ్యుడునైనా అరికాలం మొదలుకొని నన్నెత్త వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ సమయం ముందునైనా నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. నీ లేఖనం చేత, వాక్యం చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ఆదరించమని, ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రభు రాత్రి ప్రభు నీ బిడ్డలమైన మాతో నేను ప్రభు మీరే ముచ్చటించమని, నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని, మీ ఆత్మీయ శక్తి బలమును ప్రభు ఈ సమయమందు నీ బిడ్డలమైన మాకు దయచేసి వినగల బుద్ధిని పుట్టించి మీ లేఖనాలను వినేటువంటి భాగ్యం దయచేదురుగాకని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము గారు జీవించినటువంటి ఆ కాలంలో, ఆ ప్రదేశంలో, ఆ సంవత్సరములలో అనేక కుటుంబాలు ఆ దేశంలో ఉన్నప్పటికీ, అనేక కుటుంబాలు ఆ దేశంలో నివసిస్తున్నప్పటికీ దేవుడు ఎవరిని కోరుకున్నాడు అని గనక మనము ఒక ఆలోచన చేస్తే, అబ్రహాము గారి కుటుంబాన్ని దేవుడు కోరుకుని ఎన్నుకొని అబ్రహామును దర్శించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కేవలం అబ్రహాము గారే దేవునికి ఎందుకు కనపడ్డారు అన్నది ఒక ప్రశ్న అయితే, మనకి దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మానవుల జీవితంలో ఒక ప్రణాళికగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు సత్యాన్ని ఈ రాత్రి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము గారు ఎందుకు కనిపించారు, శారమ్మ గారు ఎందుకు కనిపించారు, అబ్రహాము గారితో దేవుడు ఎందుకు మాట్లాడాడు, అబ్రహాము గారిని దేవుడు ఎందుకు పిలిచాడు అన్నది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టమైన వారు ఎక్కడున్నా కానీ దేవుడు వారిని దర్శిస్తాడు అనేటువంటి సత్యము లేఖనాల్లో మనకి తెలియచేయబడుతుంది. చాలా మంది ఉన్నారు అబ్రహాము గారు జీవించిన కాలంలో, అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్నా కానీ దేవుడు అబ్రహాము గారి యొక్క కుటుంబాన్ని ఎన్నుకున్నారు. అబ్రహాం కుటుంబాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుడిని పూజించిన వాడు కాదు, దేవుని కనపరిచిన వాడు కాదు, దేవునికి భయభక్తులు కలిగి జీవించిన వాడు కాదు. కానీ దేవుడు అబ్రహాము గారు హృదయంలోనికి, తన జీవితంలోనికి తొంగు చూసినప్పుడు అబ్రహాము గారు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చగలడు అనేటువంటి నమ్మికను, విశ్వాసాన్ని దేవుడు అబ్రహాములో చూసినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనము కూడా కుటుంబాలుగా జీవిస్తున్నాం. మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. అనేక కుటుంబాలు ఉన్నప్పటికీ అన్ని కుటుంబాలలో దేవుడు తన యొక్క కృపను జరిగించడం లేదు. అన్ని కుటుంబాలలో దేవుడు దర్శనాలు
కలిగించడం లేదు. కొందరికే ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఆ కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము గారు దేవుడు దర్శించి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ దేవుడు? నువ్వు ఎక్కడుంటావు? నేను అనేకమైనటువంటి దేవుళ్ళని తయారు చేస్తున్నాను కదా, అనేక మంది దేవతలను తయారు చేస్తున్నాను కదా, వారికి ముక్కు, నోరు, కాళ్ళు, చెవులు ఇవన్నీ నేనే పెడుతున్నాను కదా అంటే అబ్రహాం గారి కుటుంబం బొమ్మలు చేసేటటువంటి వృత్తి కలిగినటువంటి జీవితం అబ్రహాం గారిది. అబ్రహాం గారు పుట్టినది మొదలుకొని తన తండ్రి విగ్రహాలు చేసేవాడు కనుక అబ్రహాం గారు కూడా విగ్రహాలు చేసేవాడు. ఆ విగ్రహాలు చేసేటప్పుడు ఎంత అందంగా విగ్రహాలు చేసేవాడు అంటే ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నిజమైనటువంటి మనిషిగా ఆ విగ్రహము మనుషులకు కనపడేంత కళ అందులో ఉండేది. కనులు పెట్టే విషయంలో కానీ, రెప్పలు వేసే విషయంలో కానీ, కనుగుడ్డులు వేసేటువంటి విషయంలో కానీ, రంగులు వేసే విషయంలో కానీ, వస్త్రాలు దానికి తగినట్టుగా వేసేటువంటి విషయంలో కానీ అబ్రహాం గారు చాలా నిష్ఠగా ఆ విగ్రహాలను తయారు చేసేవాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన పట్లారా. అబ్రహాము విగ్రహారాధికుడు అయి ఉండి విగ్రహాలు తయారు చేస్తూ ఉండి అనేక మంది దేవుళ్లను విగ్రహాలుగా తయారు చేసి దేవుళ్ళని అమ్ముతున్నటువంటి అబ్రహాం గారిని దేవుడు ఎందుకు దర్శించాడు? అబ్రహాం గారు దేవునికి విధేయత చూపించిన వాడు కాదు, భక్తి చూపించిన వాడు కాదు. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించిన వాడు కాదు, నువ్వు కనపడు నాయనని చెప్పిన వాడు కూడా కాదు. ఎందుకు దేవుడు అబ్రహామును దర్శించాడు అంటే అబ్రహాము గారు ఏ పని చేసినా విధేయతతో, నిష్ఠతో, నిబద్ధతతో అబ్రహాము గారు పని చేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ పని చేయాలనైనా ఈ విగ్రహాలు ఈ రోజుకి అయిపోవాలని తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ విగ్రహాలను చక్కగా చేసి భోజనం చేయకుండా ఆటపాటలకు వెళ్లకుండా విగ్రహాలను తయారు చేసి చాలా నిష్ఠగా తండ్రి మాట వింటూ అబ్రహాము గారు జీవించేవారు. దేవునికి అబ్రహాంలో కనపడినటువంటి విశేషం ఏంటంటే చెప్పిన పని చేయగలిగిన వాడు అబ్రహాము అనేటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాము గారి జీవితంలో గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. అబ్రహాము గారి కుటుంబాన్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అబ్రహాము గారు దేవుని మాట వినడానికి హృదయంలో విశ్వాసం ఉందన్నటువంటి సత్యాన్ని దేవుడు గుర్తించాడు. ఈ రోజున మన కుటుంబాలలో కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికి మనవులు చేస్తూ ఉంటాం, దేవుని భయభక్తులు కలిగి ఉంటాం, ఆరాధనకు వస్తూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. కానీ మన హృదయంలో విశ్వాసం అనేది చాలా కొదువైపోయింది, కరువైపోయిందన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు, మన మనసులు, మన తలంపులు ఇక్కడే ఉంటాయి. మన ఆలోచనలన్నీ కూడా దేశమంతా తిరిగి వస్తూ ఉంటుంది. విగ్రహమే దేవుని సన్నిధానంలో ఉంటుంది, ఈ కట్టు ఒకటే దేవుని సన్నిధానంలో ఉంటుంది. కానీ మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా ఇంటి వద్ద చేస్తున్న పనిలోనో, మనకున్న అవసరతలోనో మనం అటు ఇటు మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దేవుడు మన జీవితంలో జరిగించవలసినటువంటి కొన్ని కార్యములు దేవుడు జరిగించడం లేదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అబ్రహాము గారిని కోరుకున్నాడంటే దేవుడు అబ్రహాములో అటువంటి గుణ లక్షణాలు దేవుడు చూశాడు. కనుక మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా దేవునికి ఆ లక్షణాలు కనిపించే కుటుంబంగా మనం కూడా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అబ్రహాము గారు దేవుని ఎంత నిష్ఠగా ఉన్నాడండి. 49 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము గారు పిలుచుకుంటే 99 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఎంతో నిష్ఠతో ఉన్నాడు అబ్రహాము గారు. అబ్రహాం యొక్క భక్తి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పాడు, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేవారు, నిన్ను దూషించేవారిని శపించి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాంతో చెప్పండి. ఎవరు నమ్ముతారు? మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఎప్పుడు చూడని దేవుడు, ఎప్పుడు కనపడిన దేవుడు దర్శనమిచ్చి నేనే దేవుణ్ణి, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒకవేళ మీతో అన్నారు అనుకోండి, శారమ్మ గారితోనో లేకపోతే కస్తూరమ్మ గారితోనో దర్శనమిచ్చి అన్నారు అనుకోండి, నమ్ముతారా మీరు? ఎందుకు నమ్ముతారమ్మా? నమ్ముతారని తల ఊపుతారేటి? నమ్మేస్తారా?
ఆయన ఎప్పుడు కనపడలేదు. ఒక్కరోజునే మీకు పనికిచ్చారు, ఒక్కరోజునే మీకు చూశారు, ఒక్కరోజే మీరు దర్శించారు. దర్శించి చెప్పినప్పుడు వెంటనే నమ్ముతామా మనం? మనకు చాలా అనుమానాలు. నిజమేనా ఇది చెప్పింది? ఇది చెప్పే మాటలు నిజమేనా? ఇవి నమ్మదగనియా? నన్ను ఆశీర్వదిస్తాడా? నా సంతాన్ని ఆశీర్వదిస్తాడా? భూలోక జనాలందరూ కూడా నన్ను బట్టి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఇది నిజమా? అప్పటి వరకు దేవుడిని ఎవరు చూడలేదు, దేవుని మాట ఎవరు వినలేదండి. వినటువంటి సందర్భంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఒకటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు. నా తండ్రిని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి నన్ను రమ్మన్నాడు. ఆయన నన్ను దీవిస్తాను అన్నాడు. అందుకు నేను దేవునితో నడుస్తాను అనుకున్నాడు అబ్రహాం గారు. నేను ఎన్నో విగ్రహాలు చేశాను, ఎన్నో బొమ్మలు చేశాను, అందమైన బొమ్మలు చేశాను, కానీ ఏ బొమ్మ కూడా నాతో మాట్లాడలేదు, ఏ బొమ్మ కూడా నన్ను పలకరించలేదు. కానీ ఈయన నిజమైన దేవుడు కనుక నన్ను పలకరిస్తున్నాడు. ఆయన స్వరాన్ని నేను వింటున్నాను. ఎవరి స్వరము? దేవుని స్వరమును. అబ్రహాం గారు ఆడకండి అమ్మా, మందిరంలో ఆడుకోకూడదు, మందిరంలో ఆడుకోకూడదు, మరి జాగ్రత్తగా ఉండండి. అబ్రహాం గారు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటను విన్నాడు. విగ్రహాలు అయితే అవి మాట్లాడవు, విగ్రహాలు అయితే అవి మనతో ముచ్చటించు. అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు కనుకనే వెంటనే హృదయంలో నిశ్చయం చేసుకున్నాడు, నేను ఈ దేవునితోనే నేను నడవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలండి. కొంతసేపు ఉండి కొంతసేపు మానేయడం దేవునికి ఇష్టమైన కుటుంబము కాదు. ఒక రోజు భక్తిగా ఉండి రెండో రోజు భక్తి లేకుండా ఉండడం దేవునికి ఇష్టమైన కుటుంబము కాదు. మన కుటుంబాల్లో మేలు కావాలని మనం కోరుకుంటాము, కానీ ఆ మేలు పొందడానికి దేవుల్లో ఎలాగ నడవాలో మనకు తెలియకపోతుంది. బైబిల్ అనేకమైన విషయాలు రాయబడి, అనేక వాక్యాలు రాయబడి, అనేక వాక్యాలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, వినిపిస్తున్నాడు. పాటల రూపంలో వినిపిస్తున్నాడు, వాక్య రూపంలో వినిపిస్తున్నాడు, అలాగే సువార్త రూపంలో, పత్రిక రూపంలో దేవుడు వినిపిస్తున్నాడు. కానీ మనకి ఆ హృదయంలోకి అవి వెళ్ళడం లేదు. అందుకే మన కుటుంబము మంచి కుటుంబముగా లేకుండా పోతుంది. కలతల మామూలే, కన్నీరు మామూలే, సోదరుల మామూలే, ఇరుకుల మామూలే. అయినా కానీ వాటినన్నిటి నుంచి కూడా తప్పించగలిగిన వాడు నా దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని మనము కోల్పోతున్నాం. రాత్రి ప్రియదిన పడ్డారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కుటుంబంలో అబ్రహాం గారి కుటుంబాన్ని ఒకటి దేవుడు గుర్తించి అబ్రహాం గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు కూడా అనాలి, ప్రభువా అబ్రహాం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు కదా, నా కుటుంబాన్ని కూడా నీవు ఏర్పాటు చేసుకో, నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధానంలో ఉంచుకో, నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధానంలో ఉండే భాగ్యం దయచేయి. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారండి? ఎవరుంటారు కుటుంబం అంటే? భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఎవరైతే నీ జీవితంలో నీతో పాటు కలిసి జీవిస్తారో వారందరూ కుటుంబమే. బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక్కరువే దేవుడిని భయభక్తులు కలిగి ఉంటే కుదరదు. నీ కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలు, పెద్దలు, భార్యాభర్తలు అందరూ కూడా, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించడానికి మీరు కుటుంబముగా ఆలోచన చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారి యొక్క కుటుంబంలో శారమ్మ గారు విశ్వాసంలో ఉంది, కుమారులు విశ్వాసంతో ఉన్నారు, పనివారు విశ్వాసంతో ఉన్నారు. అబ్రహాం గారి యొక్క సంతానం అంతా కూడా విశ్వాసంతో ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబముగా అబ్రహాం గారి కుటుంబము జీవించి దేవునిలో పేరును సంపాదించుకున్న వారిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేశంలో ఎంతో మంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాం గారిని దేవుడు తన అబ్రహాం గారి కుటుంబాన్ని అంతటిని దేవుడు దర్శించే కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగి ఈ రోజున విశ్వాస సంబంధమైన వారందరూ కూడా ప్రియ రాశి పత్రికలో రాయబడి ఉంటుంది. విశ్వాస సంబంధమైన వారందరూ కూడా అబ్రహాము కుమారులు, కుమార్తెలు. మనం ఎవరు కుమార్తెలు? అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారు. అబ్రహాం విశ్వాసం ద్వారా దేవుని యందు నమ్మిక వచ్చి ఏదైతే దేవునిలో బలపడ్డాడో, స్థిరపడ్డాడో, దేవుడు చెప్పిన మాట ఇస్కరేణుల కంటే ఎత్తైన ఎక్కువైనటువంటి సంతానమును, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన సంతానం అబ్రహామానికి నేను ఇస్తానయ్యా, నీకు ఇచ్చేస్తానన్నాడు.
అబ్రహాము ఆ మాటను నమ్మడండి. ఈ రోజున నమ్మడం ముఖ్యం. దేవుని సన్నిధానంలో వచ్చామా వెళ్ళామంటే కుదరదు. భక్తిగా ఉంటున్నాను నేను అనుకుంటే కుదరదు. మీలో నమ్మిక ఉంటే దేవుడు దర్శిస్తాడనే సత్యాన్ని మొట్టమొదటిగా మీరు గమనించాలి. మీరు ప్రార్థించండి, మోకరించి కుటుంబంగా ప్రార్థించండి. ప్రతి రాత్రి కుటుంబంగా కలిసి మీరు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తే ఆనందం వేరండి, సంతోషం వేరండి. ఆ విశ్వాసం, ఆ నమ్మిక చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు దర్శిస్తే ప్రియదని పడ్డారా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దర్శించినటువంటి హృదయాలు, కుటుంబము చాలా ఆనందంతో ఉంటది. ఈ లోకంలో వారు పడిపోరు, ఈ లోకంలో వారు చెదిరిపోరు, సాతాను చేతికి వారు చిక్కరు. దేవుడు దర్శించిన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొదటి కుటుంబము అబ్రహాము గారి కుటుంబము విశ్వాస జీవితపు కుటుంబముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి రెండో కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము చదవండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏం పొందాడంటే అండి, చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసపు కుటుంబముగా ఆ కుటుంబానికి పేరు పెట్టాడు. రెండవ కుటుంబం ఏంటంటే నోవాహు గారి కుటుంబం అంటండి. నోవాహు గారి జీవితంలో ఏముందంటండి, ఏం చదువు మనం? కృప. చదవండి, మాట చదవండి. దేవుని కృప పొందుటకు అర్హతను సంపాదించుకున్నవాడు ఎవరంటే నోవాహు గారి కుటుంబము. నోవాహు గారి కుటుంబము బైబిల్లో చెప్పని మాట ఏంటో తెలిసిన గొప్ప కుటుంబము. అబ్రహాము గారి కుటుంబం విశ్వాస కుటుంబం అయితే నోవాహు గారి కుటుంబము గొప్ప కుటుంబము. గొప్ప కుటుంబం అంటే అర్థం ఏంటో తెలుసండి, ఆ దేశంలో ప్రజలందరూ కూడా పాపం చేసి శాపాలకు పొందుకుని నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేశంలో ప్రజల మధ్యలో అనేక మంది ప్రజలు, అనేక మంది పాపాత్ములు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో అందరూ పాపం చేసిన వీరి కుటుంబము, నోవాహు గారి కుటుంబము పాపం చేయడానికి వారు ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కృప ఎందుకు పొందాడు నోవాహు గారు? నోవాహు గారు కృప పొందడానికి, నోవాహు గారి కుటుంబం కృప పొందడానికి గల కారణం ఏంటంటే చుట్టుపక్కల ఎంత చెత్త ఉన్నా, చుట్టుపక్కల ఎంత పాపం ఉన్నా, చుట్టుపక్కల ఎంత నరకానికి పోయేవారు సంచరిస్తున్నా నోవాహు గారి కుటుంబంలో ఎవరు కూడా ఆ పాపం వైపుకు తొంగు చూసిన వారు కాదు, ఆ పాపాన్ని ముట్టుకునేవారు కాదు, ఆ పాపపు జోలికి వారు వెళ్ళేవారు కాదు. కారణం ఏంటంటే మనకొక దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవునితో మనం జీవించాలంటే మనము కూడా పరిశుద్ధముగానే ఉండాలని నోవాహు తన పిల్లలకు చెప్పాడు, తన కుటుంబానికి చెప్పుకున్నాడు. ప్రతిరోజు నోవాహు దేవునితో సంభాషిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను దర్శించడం అంటే మాటలు కాదు కదా. దేవుడు కుటుంబాలను దర్శించడం అంటే మాటలు కాదండి, తేలికైన పని కూడా కాదు. ఈ లోకంలో మీరు నమ్మని విషయం ఒకటి చెప్తాను, ఏ దేవుడు ఏ కుటుంబాలను కూడా దర్శించలేదు, యేసయ్య తప్ప. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన దర్శనమిస్తే తప్ప ఈ లోకంలో ఎవరు కూడా ఏ కుటుంబాలను దర్శించలేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి నా దేవుడు నన్ను దర్శిస్తాడు అనేటువంటి నిశ్చయత కలిగి మీరు విశ్వాసంతో ఉంటే తప్పకుండా మీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. నోవాహు కుటుంబము కృప పొందినదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎంతో మంది చుట్టుపక్కల వారు ఉన్నారు, కానీ జలప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది రక్షింపబడ్డారమ్మా? నోవాహు గారి కుటుంబంలో ఉన్నటువంటి వారు, నోవాహుకు సంబంధించిన కోడళ్ళు, కుమారులు, భార్య అందరు కలిసి 8 మంది. లక్షల మంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, లక్షల మంది జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో
దేవునికి విధేయత కలిగి, దేవునికి నమ్మిక కలిగి, దేవునిలో జీవిస్తూ పాపాన్ని అంటకుండా జీవించిన వారు, ఓడలోనికి వెళ్ళిన వారు ఎంతమందో తెలుసు? రక్షణ అనే ఓడలోకి వెళ్ళిన వారు 8 మంది అన్న సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడి, దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, వీరు పాపం చేయలేదు కానీ 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఎవరో నోవాహు గారు. 120 సంవత్సరానికి కొంతమంది, 100 సంవత్సరానికి కొంతమంది. 100 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తాడు, పాపం చేస్తున్నారు మీరు, జలప్రలయం రాబోతుంది. దేవుడు దర్శించాడు, దేవుడు చెప్పాడు, ఇదిగో నన్ను ఓడ చేయమని, నేను ఓడ చేస్తున్నాను, దయచేసి పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని నమ్ముకోండి, ఓడలోనికి రండి, రక్షణ ఓడలోకి రండి అంటే నోవాహును చూసి జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏం చేశారండి? నవ్వారు. నోవాహు కూడా ఎంత గొప్పవాడంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా నిన్న భూమి మీద లేకుండా చేసేస్తాను కనుక, జలప్రలయాన్ని రప్పించబోతున్నాను కనుక, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వేం చేసి సిద్ధిసారకపు మరానుతో ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రాహాముతో ఏం చెప్పాడు? నిన్ను దీవిస్తాను, సంతానం దీవిస్తాను, నీ నామమును ఇచ్చింపజేస్తానని అబ్రాహాముతో చెప్తే అబ్రాహాము నమ్మేశాడు. ఇంకో మాట చెప్పాడు, గుడ్డిగా నమ్మాడు, పిచ్చిగా నమ్మేశాడంటే అబ్రాహాము గారు. నోవాహు కూడా అలాగే నమ్మాడండి. ఏమని నమ్మాడు నోవాహు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకో అంటే, ప్రభు నిజంగా జలప్రలయం వస్తుందా? ఓడని చేయాలా? ఓడ నేను ఎప్పుడు చూడలేదు, చేయలేదు కదా, నేను ఓడని ఎలా చేస్తానంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఓడ ఎలాగ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, ఏ కొలతలతో ఉండాలి, ఎలాగ చేయాలి, నీటిలో నీరు ఓడలోనికి ప్రవేశించకుండా ఆ ఓడకి ఏమి కీలు పూయాలి, ఏమి తోరు రాయాలి, ఎలాగ దాన్ని సిద్ధం చేయాలని దేవుడు చెప్తే నోవాహు అలాగే ఆ ఓడని సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నోవాహుకు ఉన్నట్టు విశ్వాసం చాలా గొప్పదండి. ఈ రోజున మీకు దేవుడు దర్శనం ఇచ్చి ఫలానా నువ్వు చెయ్యమ్మా అంటే నువ్వు చేస్తారా? మనం చేస్తామమ్మా? మనం చేయలేము. ఎందుకు చేయలేమంటే, ఇది దేవుడు చెప్పింది నిజమా? మొట్టమొదటిగా అనుమానం మనకు వస్తుంది, అపనమ్మకం మనకు వస్తుంది. అపనమ్మక అనుమానం వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అబ్రాహాము గారు గుడ్డిగా నమ్మారు, విశ్వాసంతో ఉన్నాడు. నోవాహు గారు కూడా ఓడను తయారు చేయమంటే నోవాహు గారు ఓడ తయారు చేశాడండి. ఓడ తయారు చేయడంలో నోవాహు ఏమాత్రం కూడా అలసత్వం ప్రదర్శించలేదు. దేవుని కుటుంబం, దేవుడు దర్శించిన కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, నోవాహు కుటుంబం 8 మంది రక్షింపబడి, మిగిలిన వారందరూ కూడా జలప్రలయం అందరూ కూడా కొట్టుకుపోయారు. ప్రతి ఒక్కరు కూడా కొట్టుకుపోయారు. నోవాహు 100 సంవత్సరాలు ప్రకటించిన ఎవరు కూడా వినకపోతే, జలప్రలయం వచ్చిన తర్వాత ఓడ నీటి మీద తేలుతుంటే నోవాహు ఓడ దగ్గరికి వచ్చి తలుపులు తట్టి, నోవాహు చచ్చిపోతున్నాం, ఒక్కసారి తలుపు తీయంటే నోవాహు తలుపు తీయకుండా ఏమని చెప్తారు? ఈ తలుపు తీయడానికి నా వల్ల కాదు, అది దేవుడు పైనుండి తాళం వేశాడు కనుక నా వల్ల కాదు, దేవుడు దీన్ని మూసివేశాడు అన్నాడు. జలప్రలయం అందరూ కొట్టుకుపోయారు. అంటే వారు ఏమనుకున్నారంటే, దేవుడు చెప్పింది కరెక్ట్ కాదు, దేవుడు నోవాహుతో మాట్లాడతామేంటి, మనతో కూడా మాట్లాడంటే పాపాత్మతో ఎందుకు మాట్లాడతాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితోనే దేవుడు మాట్లాడతాడు. మన కుటుంబాలు కూడా దేవునికి విధేయత కలిగినటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తే ప్రియజనుడా, దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియజనులారా, కుటుంబాలలో కూడా భక్తి ఉండాలి. పిల్లల్లో ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు లేకుండా పిల్లలకి ఎలాగ వస్తుంది? తల్లిదండ్రులు లేకుండా పిల్లలకు రాదు, తల్లిదండ్రులే రావాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లులు నేను చూశాను, చాలా మందిని ఉదయకాల సమయంలో లేచి మోకరించి పిల్లల గురించి, కుటుంబాల గురించి ప్రార్థన చేసి అంగలార్చి కన్నీరు విడిచేవారు ఉన్నారు. అటువంటి జీవితం మనకుందా? మన కుటుంబానికి ఉందా? మరి మన కుటుంబానికి అటువంటి జీవితం లేనప్పుడు దేవుడు మనల్ని ఎలాగ దర్శిస్తాడు? దేవుడు మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఉదయకాల సమయంలో లేచి మన కుటుంబం కోసం మనము కన్నీరు విడవాలి. నా జీవితం వెలగైపోయింది, నా బతికెలగైపోయింది ఏడవడం కాదు. మన జీవితాలు బాగుండాలంటే మొట్టమొదటిగా ఉదయకాల సమయంలో లేచి కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నోవాహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ గొప్ప కుటుంబంగా అబ్రహాము గారు జీవించారు. 100 సంవత్సరాలు ప్రకటించడం అంటే మాటలేంటండి. నోవాహు జీవితంలో 100 సంవత్సరాలు ప్రకటన చేశాడు, అయినా కానీ ఎవరు మారలేదు.
నోవా కుటుంబం ఒకటే రక్షింపబడ్డదన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మొదటి కుటుంబం అబ్రహాం గారి కుటుంబం, రెండో కుటుంబం నోవా గారి కుటుంబం, మూడో కుటుంబం కూడా చూస్తే ఆశ్చర్యం వేసేస్తుంది. మూడో కుటుంబం చూస్తున్న అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రియమైన దేవుడు దర్శించినటువంటి కుటుంబాలలో మూడో కుటుంబం ఉంది. ఆ మూడో కుటుంబం చూడండి ఒకసారి. ఇటలీ పటాలం అనమాట. పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు జాగ్రత్తగా వినాలి, అండర్లైన్ చేసుకోవాలి. తన ఇంటి వారందరితో కూడా ఎవరి యందంటే దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ సీరియల్ చూస్తున్నాడండి, సెల్ ఫోన్ చూస్తున్నాడా. ఎల్లప్పుడూ తనకి సమయం ఉన్నప్పుడల్లా ఎల్లప్పుడూ రాత్రి లేదు, పగలి లేదు, పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు. ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ తన కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో కుటుంబంలో దేవుడు చూసింది ఏంటో తెలిసింది. వారు కుటుంబం అంతా కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. మనం ఏం చేస్తాం తెలిసింది? ఖాళీ ఉంటే ఊసులాడుకుంటాం, ఖాళీగా ఉంటే ఏదో ముచ్చట్లు పెట్టుకుంటాం, ఖాళీగా ఉంటే పని చేస్తే పని చేస్తాం, లేకపోతే చక్కగా మంచం ఎక్కి చక్కగా నిద్రపోతూ ఉంటాం. మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి అంటే మనం చేయవలసిందంటే తెలిసింది భక్తుడైనటువంటి కొర్నేలికి మాదిరిగా మనం జీవితంలో ప్రార్థనలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబముగా మన కుటుంబము ఉండాలి. ఏంటండి బాబు ఈ కుటుంబాలు మనకి ఎందుకైనా ఒకవేళ అనుకుంటున్నారేమో. మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలంటే మన జీవితంలో ఏముండాలో తెలుసండి? దేవుడు దృష్టించే కుటుంబముగా మనం ఈ లోకంలో జీవించాలి. పక్కవారు చూస్తే మనకి ఏం ప్రయోజనం లేదండి. చుట్టాలు చూసినా ప్రయోజనం లేదు, అన్నదమ్ములు చూసినా ప్రయోజనం లేదు, అక్క చెల్లెలు చూసినా ప్రయోజనం లేదు, స్నేహితులు చూసినా ప్రయోజనం లేదు. దేవుడు చూడాలి నీ కుటుంబాన్ని. దేవుడు నీ కుటుంబాన్ని చూడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసింది? ఎల్లప్పుడూ దేవునికి విధేయత కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగిన కుటుంబముగా నీ ఉంటే నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వడో అప్పుడు చూద్దాం. మీరు ముందు భయభక్తులు కలిగి ఉండండి. కుటుంబం అంతా కలిసి నేను ఉన్నాను కదని సరిపోదండి, సాలదా. నా బిడ్డలు ఉన్నారు కదని సరిపోదా, సాలదా. నీవు ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ కుటుంబంలో నీ పిల్లలు కూడా భయభక్తులు కలిగి దేవుళ్ళు జీవిస్తూ ఉంటే దేవుడు కుటుంబాన్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, ముందుకు చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఎవరు వచ్చారంటే చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు వచ్చారు? పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తుండగా దేవుని దూత, అతను అంటే ఎవరు? కొర్నేలి దగ్గరికి వచ్చి, చదవండి. కొర్నేలి తేటగా కనపడ్డాడంట, మసమసగా కూడా తేటగా కనపడను. అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, అప్పుడు దూత చెబుతున్న సమాచారం కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. 3 గంటల వేళ మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? 12ంటికి, 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? హాయిగా తిన్న తర్వాత మనకి ఏమొస్తుంది? మొత్తం తిన్న తర్వాత నిద్ర వస్తుందండి. నిద్ర వచ్చిన తర్వాత నిద్రపోతామండి. నిద్రపోతే ఎప్పుడు పిల్లలతో మనకే తెలియదు. ఏ పని ఎక్కడ పని అక్కడే ఉంటది. నిద్రపోయే వాళ్ళ గురించి దేవుడు చాలా కోపపడతాడు. ఓయ్ నిద్రపోతా అన్నాడు దేవుడు. ఎవరిని? యోనాని ఏమన్నారు? ఓయి నిద్రపోతా. మనుషులు అనలేదండి, అన్యులు అన్నారు. దేవుని బిడ్డ ఉండి దేవుని మాట వినకుండా ఓడలో మూలకెళ్ళి నిద్రపోతుంటే ఓడ నాయకుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా. ఏంటి నిద్రపోతున్నా నువ్వు? ఇంత ప్రళయం వచ్చేసి ఇంత గందరగోళంగా ఉండి ఓడంతా మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఏంటి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు ఏంటి? లేక అంటే
మన జీవితంలో కూడా సమయం ఉంటే, ఖాళీ ఉంటే, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నిద్రపోవడం మనకు బాగా అలవాటు. నిద్రపోయే వాళ్ళు ఉంటే దేవునికి చాలా అసహ్యం. అసహ్యం అని చెప్పాలి. అసహ్యం. ఎల్లప్పుడూ నిద్రపోయేవాడంటే దేవునికి చాలా అసహ్యం అని ఉంటారు. దేవుడు ఇష్టపడ్డావు. నువ్వు నిద్రపోవడం కాదు, దేవుడికి ప్రార్థన చేసే జీవితం నీలో ఉండాలి. కొర్నేలి ఏం చేస్తున్నాడండి? తన కుటుంబం అంతటితో కూడా ప్రార్థన జీవితము, భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ ఉండి 3 గంటల వేళ ప్రార్థన చేసుకున్నాడు మోకరించి. ఇంతకీ ఏం పని చేస్తున్నాడు ఈ కొర్నేలు గారంటే, శతాధిపతి, ఒక ఉద్యోగస్తుడి రాజుగారి దగ్గర శతాధిపతి అంటే అర్థమేంటో తెలిసింది. 100 మంది సైనికులకు అధికారి శతాధిపతి. అంటే 100 మంది సైనికులకు అధికారి అండి. 100 మంది సైనికులకు అధికారి అయి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి, అన్యుడు, దేవుని నమ్మిన వాడు కాదు, ఇశ్రాయేలు జనాంగం కాదు, అన్యుడైనటువంటి కొర్నేలి దేవుని యందు భయభక్తి, దేవుని మాటలు విన్నాడు, దేవుని ప్రవచనాలు విన్నాడు, దేవుని యొక్క చరిత్ర విన్నాడు. ఆయన గొప్ప దేవుడు, మనకంటే గొప్పవాడు, నేను పూజించే వారి కంటే గొప్పవాడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఎవరూ చెప్పలేదు. కొర్నేలే భక్తి కలిగి, భయం కలిగి తన కుటుంబం అంతా ప్రార్థన చేస్తుంటే దూత వచ్చి దర్శనమును ఇచ్చింది. ఏమని చెప్తుందో తెలిసింది. దూత వచ్చి ఆయన దగ్గరికి, అతడు దూత వైపు చేరి చూసి భయపడి, ప్రభు ఏమని అడిగిన? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు ఏమైందంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబపు ప్రార్థనలు దేవుని సన్నిధానానికి వెళ్తున్నాయా? నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి అసలు వెళ్తున్నాయా? దేవుడు ఒక మాట చెప్తాడండి, నాకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనము మొరపెట్టే విషయంలో ఎలా మొరపెడుతున్నామంట? నిజంగా మొరపెట్టడం లేదండి. ఏదో అనాలి కాబట్టి అంటున్నాం, చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం. హృదయపూర్వకంగా, భక్తిపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి మనము జీవించడం లేదు. అందుకే దేవుడు మన కుటుంబాన్ని దర్శించడం లేదు. మన కుటుంబాన్ని దేవుడు కోరుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వ కుటుంబం ఏంటండి? భక్తి కలిగినటువంటి కుటుంబము, కొర్నేలు యొక్క కుటుంబం. దేవుడు దర్శించాడు ఆ కుటుంబాన్ని. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా మన కుటుంబాన్ని దేవుడు దర్శించే కుటుంబాలుగా ఉన్నాయా? మనం ప్రశ్న వేసుకోవాలి. ఎంతకాలం మన భక్తి జీవితం, ఎంతకాలం మనం దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవుని దర్శనాన్ని పొందకుండా, దేవుని కృపను పొందుకోకుండా ఎంతకాలం మనం జీవిస్తాం ఈ లోకంలో? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనలను దర్శిస్తాడు. తన దూతలను పంపుతాడు, తన మహిమను మనకు చూపిస్తాడు. ఆయన మనలో విశ్వాసాన్ని కలిగించాలంటే మొట్టమొదటిగా ఆయన దర్శనాన్ని మనం చూడాలి. దర్శనం చూస్తేనే గాని మనలో విశ్వాసము కలగదు. దర్శనాలు చూడండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీవు నన్ను దర్శించునని అడగాలి. దేవుడు నిన్ను దర్శించాలంటే నీలో పాపపు లక్షణాలు ఏమీ కూడా ఉండకూడదు. పాపపు జీవితం ఉండకూడదు. దేవునికి ఇష్టమైన జీవితంగా నీవు ఉండాలి. చూడండి, దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే ప్రియమైన బిడ్డలారా, దేవునిలో భయభక్తులు కలిగి జీవించేవారే. కనుక అందరిని దేవుడు దర్శిస్తాడు, మంచివారు చెడ్డవారని కాదు. కానీ నీ హృదయంలో భక్తి ఉంటే చాలండి. హృదయాన్ని చూస్తాడు దేవుడు, శరీరాన్ని కాదు. దేవుడు ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు, శరీరాన్ని కాదు, అలంకారాలు కాదు, వస్త్రాలు కాదు. ఎంత పౌడర్ రాసుకున్నాం, ఎంత అందమైన బట్టలు వేసుకున్నాం, ఎంత బంగారం పెట్టుకున్నాం, ఎంత సోగ్గా మనం తయారై దేవుడు చూడ్డాం, హృదయాన్ని చూస్తాడంటే. నిర్మలమైనటువంటి హృదయం, శరీరం ఎలాగొన్నా, ముఖం ఎలాగొన్నా, ఏ వస్త్రాలు ఎలాగొన్నా, హృదయం మాత్రం దేవునికి అంకితం చేసేలాగా కనుక మనం ఉండగలిగితే, మన జీవితంలో ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. కొర్నేలు కుటుంబం అంత భక్తి కలిగిన కుటుంబం కనుకని దేవుడు 3 గంటల సమయంలో కొర్నేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు కొర్నేలుని దర్శించి కొర్నేలుతో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధానమునకు జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత గొప్ప కుటుంబం అండి. ఆ
అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహాం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నోవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, కొర్నేలి కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 3వ కుటుంబము. రాత్రి ముచ్చటగా 4వ కుటుంబాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియదనులారా. ఏ కుటుంబం అండి? 4వ కుటుంబము. ప్రియదనులారా, జ్ఞాపకం చేసుకుంటే 4వ కుటుంబము యోబు కుటుంబం. యోబు గ్రంథంలో మనం చూస్తే 31వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే యోబు కుటుంబం ఎంత శ్రేష్టమైనదో మనం చూడగలుగుతాం. చూడండి, యోబు కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అను మనుషుడు ఉండెను, యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. చాలండి, చాలు. దేవుడు యోబు కుటుంబాన్ని కూడా దర్శించాడు. యోబు కుటుంబాన్ని ఎలా దర్శించాడో తెలిసింది. యోబు యొక్క భక్తిని, యోబు యొక్క యథార్థతను, యోబు యొక్క విశ్వాసాన్ని చూసి యోబు చుట్టూ ఆయన కంచి వేసి కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేసేటప్పుడు అదే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ అంశం? ప్రభువా, ఈ కుటుంబం చుట్టూ కూడా నువ్వు కూడా యోబు చుట్టూ కంచి వేసిన రీతిగా ఈ కుటుంబం చుట్టూ కూడా కంచి వేయి అని మనం ప్రార్థన చేస్తాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కంచి వేస్తే ఎలా ఉంటుందో తెలిసింది. శత్రువు సాతాను ఆ కంచి దాటి ఆ కుటుంబంలోకి రావడానికి అసలు ఎంత ప్రయత్నం చేసినా వాడి వల్ల కాదంతే, వాడి వల్ల కాదు. ఈ సందర్భంలో మీకు విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియదనులారా. యోబు కుటుంబము భూమి మీద అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు సాతాను గడు అన్ని కుటుంబాలను చూశాడు, కానీ అన్ని కుటుంబాలను పరిశీలించాడు, కానీ అన్ని కుటుంబాలను టచ్ చేసి వారిని పాడు చేశాడు. కానీ యోబు కుటుంబము సాతాను గడు కంటికి కనపడలేదనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు యొక్క కుటుంబము సాతాను గడి కంటికి ఎప్పుడు కనపడ్డదో తెలుసా? దేవుడు పరలోకంలో దూతల చేత సమావేశమైనప్పుడు, ఆ దూతల సమావేశంలో సాతాను కూడా ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు, ఆ సమావేశంలో దేవుడు ప్రశ్నించాడు, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి నుంచి వచ్చావు. ఎందుకు వచ్చావు? అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చానన్నాడు. బాగుంది. అయితే భూమి మీద నాకు భక్తుడున్నాడు, యోబు అనే భక్తుడున్నాడు, అతను నువ్వు చూసావా అని సాతానుతో దేవుడు ప్రశ్న వేసినప్పుడు, ఆ ప్రశ్నలో సాతాను గాడికి యోబు కుటుంబము కనిపించింది. ప్రియదనులారా, అప్పటి వరకు యోబు కుటుంబం సాతాను గాడికి కనపడలే. అప్పటి వరకు కూడా యోబు కుటుంబము సాతాను గాడి కంటికి అసలు కనపడలే. భూమి మీద చిత్రపటంలో ఏ దేశము లేనట్టుగానే యోబు కుటుంబము సాతాను యొక్క దృష్టిలో లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసండి? యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఒక కంచి వేశాడు. ప్రియదనులారా, కంచి అంటే మామూలు కంచి కాదండి. సాతాను గడు దొరపడడానికి కానీ, సాతాను గడు ప్రవేశించడానికి కానీ ఏమాత్రం వీలు లేకుండా అగ్నితో కంచి వేసి సాతాను గడు దృష్టికి, కంటికి యోబు కుటుంబం కనపడకుండా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోబు భయభక్తులు కలిగి తన కుటుంబంతో సంతోషంతో సమాధానంతో జీవిస్తున్న సందర్భాల్లో సాతాను గాడికి యోబు కుటుంబం కనపడకుండా ఉంటే కారణం ఏంటంటే యోబు చుట్టూ దేవుడు వేసినటువంటి కంచి అనేటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదనులారా. కనుక మన జీవితాలు, మన బతుకులు కూడా భయభక్తులు కలిగి జీవించేటటువంటి జీవితం మనం కూడా కలిగి ఉంటే మన జీవితంలో కూడా ప్రియదనులారా దేవుని యొక్క దర్శనాలు ఉంటాయి. 4వ వచనం చదువుతామండి. 4వ వచనం చూడండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కల చెల్లెండ్రులతో అన్నపానములు పుచ్చుకొన వలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. 5వ వచనం జాగ్రత్తగా అర్థం చేస్తున్నారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను.
యోబు నిత్యము అలాగునా చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోబు కొన్నటువంటి కుమారులు కుమార్తెలు అందరూ కలిసి విందులు చేసుకునేవారంట. వారానికి వారు రోజుకొకళ్ళు, వారం అంతా విందులు చేసుకునేవారు. వారం తర్వాత మరలా అన్నగారు చెల్లెల్ని పిలిచేవాడు, చెల్లి అన్నగారిని పిలిచేవాడు. అలాగే ప్రతి ఇంట్లో కూడా విందులు చేసుకునేవారు. కారణం ఏంటంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా సమాధానంతో జీవిస్తున్నట్టు కుటుంబము. అయితే ప్రియమైన బిడ్డలారా, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఏదో ఒక మాటని మనము దేవుని దూషిస్తాం. ఆనందంగా ఉన్నప్పుడు, మద్యం తాగినప్పుడు, ద్రాక్షారసం తాగినప్పుడు, విందులు చేసుకుంటున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఏదో మాటలు, నాకంటే గొప్పవాడరా, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నా వల్లే కలిగిందని ఒకవేళ అలా అనుకుని దేవుణ్ణి కనుక ఒకవేళ దూషించారేమో అని వాళ్ళు దూషించలేదు. కానీ ఒకవేళ దేవుని దూషించితేరేమో అనుకుని యోబు ఏం చేసేవాడంటండి, అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించుచు వచ్చేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డలు పాపం చేశారేమని ఉదయకాల సమయంలో లేచి చూడండి. అరుణోదయం ఉదయకాల సమయంలో లేచి ప్రతి ఒక్కరిని పిలిచి వారి కొరకు దహన బలు అర్పించి వారి పాప పరిహారార్థ బలులు యోబు చేస్తూ తన కుటుంబం అంతా భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ కుటుంబము యోబు కుటుంబం. యథార్థవర్తులను, నీతిమంతులను, భక్తిపరుడు అని 3 అంశములు యోబుని బట్టి దేవుడు యోబు కుటుంబాన్ని ఎందుకు చూశాడు అంటే యథార్థవర్తనుడు, నీతిమంతులను, భయభక్తులు కలిగిన వాడు. తన కుటుంబంతో అంతటితో కూడా భయభక్తులు కలిగినాడు. మనం చెప్పిన కుటుంబాలన్నీ కూడా కుటుంబం అంతా భయభక్తులు కలిగిన కుటుంబాలే. తండ్రి ఉండి తల్లి లేకుండా, తల్లి ఉండి తండ్రి లేకుండా, తల్లిదండ్రులు ఉండి పిల్లలు లేకుండా ఉన్నవారు కారు. ప్రియతమలారా, ఈ రాత్రి కుటుంబం అంటే దేవునికి ఇష్టమైన కుటుంబముగా ఉండడమే మంచి కుటుంబము అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియతమలారా, ఈ రాత్రి మరి అబ్రహాము కుటుంబం చూసినా, మనం నోవహు గారి కుటుంబం చూసినా, కొర్నేలు కుటుంబాన్ని చూసినా, యోబు కుటుంబాన్ని చూసినా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా వారు జీవించారు. ఈ రోజున మన కుటుంబాలు ఎలాగున్నాయో మనం ప్రశ్న వేసుకుని మన జీవితాల్లో కూడా దేవునికి దర్శనాలు కావాలని, దేవుని కృప మనకు కావాలని, దేవుడు కూడా మన కుటుంబాలను చూడాలని, మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు కూడా చేయాలని మనం కూడా కోరుకున్నట్లయితే మన కుటుంబాలు కూడా ఈ కుటుంబాల లాగా ఉండినట్టుగా మనము కూడా జరిగించుకోవాలి. విశ్వాసంతో, నమ్మికతో, భయభక్తులతో, యథార్థమైన జీవితంతో, నీతిమంతంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. తల్లిదండ్రులు అయినటువంటి మనం ఉదయకాల సమయంలో లేచి పిల్లల గురించి అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరేలాగా మనము ప్రార్థన చేయాలి. ఉత్తిత ప్రార్థన చేయకండి, నిజమైన ప్రార్థన చేయండి. నాకు మొరపెట్టే వారికి, నిజముగా నాకు మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే మన జీవితంలో నిజమైన మొర పెట్టడం లేదు. ఉత్తిత్తి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడండి. మీరు ప్రార్థన చేయండి. ఉదయకాల సమయం ముందు లేచి ప్రార్థన చేయండి. రాత్రి కూడా పడుకునే ముందు మీరు ప్రార్థన చేయండి. సంఘం అంతటి గురించి ప్రతి రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు, నేను కలిసి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే కానీ మేము పడుకోం. మీ అందరి గురించి ప్రార్థన చేస్తుండే సంఘం అంతటి మీద కూడా దేవుని కృప కావాలని, సమస్యలు తీరిపోవాలని మేము ప్రతి రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాకే మేము నిద్రపోతాం. 12 అయినా 1 గంట అయినా అందరి వరకు ప్రార్థన చేసి మేము నిద్రపోతాం. ఎందుకంటే దేవుడు మనల్ని దర్శించాలంటే మన జీవితంలో ప్రార్థన జీవితం ఒక మార్గం తప్ప ఇంకో మార్గం ఏమి కూడా లేదు. ప్రార్థన ధూపమే దేవునికి ఇష్టమైనది. అట్టి ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటే అబ్రహాము కుటుంబాన్ని దర్శించిన దేవుడు, నోవహు కుటుంబాన్ని దర్శించిన దేవుడు, కొర్నేలు కుటుంబాన్ని దర్శించిన దేవుడు, యోబు కుటుంబాన్ని దర్శించిన దేవుడు మన కుటుంబాలను కూడా అట్టి రీతిగా దర్శించి వారికి ఏదైతే మేలుల ఆశీర్వాదాలు దేవుడు దయచేసి మన కుటుంబాలు కూడా అటువంటి ఆశీర్వాదాలు మేలు దయచేయగలిగిన మనం ఈ రోజున దేవుని సన్నిధానంలో దేవుని అడిగి దేవుని ప్రార్థన చేసుకుందాం. అట్టి ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో కలగాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రి 2 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబము కూడా అటు రీతిగా అబ్రహాం గారి కుటుంబం లాగా నైనా
అటు రీతిగా నోవా గారి కుటుంబంలాగా, కొర్నేలి కుటుంబంలాగా, యోబు కుటుంబంలాగా భయభక్తులు కలిగి, విధేయత కలిగి, వినయం కలిగి, నీతి కలిగి, అయినా ప్రార్థనా జీవితం కలిగి నా కుటుంబం కూడా ఉండులాగా నీ కృప చూపించండి అని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండవద్దు. దేవుడు మన మధ్యన ఉన్నారు. ఆయన మన ప్రార్థనలకు ఇస్తున్నారు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఈ రాత్రి నీ బిడ్డల పైన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాల తండ్రి. ఇదివరైన ప్రభావ మా జీవితాలు, మా బ్రతుకులు, అలాగే మా కుటుంబాలు ఎలాగుండాలో అబ్రాహాము గారిని బట్టి, అలాగే ప్రభు నోవాహుని బట్టి, కొర్నేలుని బట్టి, అలాగే ప్రభుని యోబు కుటుంబాన్ని బట్టి నైనా ప్రభా మేము నేర్చుకోవాల్సిన విషయాలు ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా మీరు దర్శించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి కృప చూపించండి. మీరు నేను ప్రభా జ్ఞాపకం చేసుకునే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి కృప చూపించండి. కుటుంబాలలో ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభునైనా మేము కలిగి ఉండేటటువంటి కుటుంబాలుగా మీరు మా కుటుంబాలను చూసినప్పుడు ప్రభా యథార్థమైన జీవితం, నీతిమతమైన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి జీవితాలు మా కుటుంబంలో ఉండడానికినైనా ఈ రాత్రి కాల సమయం మంది మీ కృప చూపించండి. యేసయ్యనికే స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీవే పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి ఆమేన్. ఈ రాత్రి నీ పిరిబిడ్డలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మా కుటుంబాలతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మా కుటుంబాలను ప్రభువును హెచ్చరించినందుకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో ఉన్నటువంటి భయభక్తులు కలిగిన జీవితం కలిగి మేము మీ ఆశీర్వాదాలు, దీవులు పొందుకునే భాగ్యం దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాల్లో అయితే నేను శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నేను ఉన్నామో వాటన్నిటిని కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవే, సరిచేయగలిగిన వాడు నీవే, సరిదిద్దగలిగిన వాడు కూడా నీవే తండ్రి. ఈ రాత్రి ఆ కుటుంబాలను దర్శించండి. ఆ కుటుంబంలో ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ఇబ్బంది నుంచి తప్పించండి. ఇదివరకు ప్రభువుని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రానటువంటి వారు కూడా ప్రభా రేపటి దినాన్ని రావడానికి కృప చూపించమని ఈ రాత్రి ప్రభా మీరు మాతో మాట్లాడారు కనుక నైనా ప్రభా ఆ మాటలను బట్టి నేను హృదయంలో భద్రం చేసుకుని నీ వాక్యాన్ని ప్రభు ధ్యానం చేసుకుంటూ మా కుటుంబాలు కూడా అట్టి కుటుంబాలుగా ఉండేటట్టుగా మేము సరి చేసుకుని, సరిదిద్దుకుని, భయభక్తులు కలిగి, నియమ కలిగి, విధేయత కలిగి, నీతిమత్వం కలిగి నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా మేము కూడా ఉండడానికి నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేయండి. యవన ప్రాయులు కాడు మీద కృప చూపించండి. వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి వివాహం కావడానికి కృప చూపించండి. అనారోగ్యంతో ఉండి, నేను ఇబ్బందుల్లో ఉండి, నిన్న ఇరుకుల్లో ఉండి, అప్పుల బాధల్లో ఉండి ఎవరైతే నేను ఈ రాత్రి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వరకు ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగించుదురుగాక. ఈ రాత్రి నీ బిడ్డలకున్న ప్రతి సమస్యను ఈ సమయం ముందనే ప్రభు వారికి నేను తొలగించుదురుగాక. సాతాను శక్తులను తొలగించుదురుగాక. ఇరుకుల ఇబ్బందులను తొలగించుదురుగాక. వారిలో సాతాను తీసివేసిన ఆనందాన్ని మరలా వారికి దయచేదురుగాక. వారి కుటుంబాలన్నీ కూడా భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉండునుగాక. ఆ కుటుంబాలలో మీ ఆశీర్వాదాలు ఉండునుగాక. ఆ కుటుంబాల చుట్టూ మీరే కంచి వేదురుగాక. ఈ రాత్రి నీ కుటుంబాలన్నీ చుట్టూ ప్రభువైన మీరే మీ కాపుదలను దయచేసి, మీ ఆత్మ సహాయం దయచేసి రేపటి దినమున మరలా నీ సన్నిధానం రీతిగా కూడుకుని స్తుతించే భాగ్యాన్ని బిడ్డలను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడి నెడగుండునగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక.
ఆమేన్. ఆమేన్.